హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి కొబ్బరి లడ్డు అన్నమాట. ఎంతో టేస్టీగా ఉంటుంది గాయ్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్గా అయిపోద్ది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఉట్టి కొబ్బరి తినమంటే అస్సలు తినరు కదా. అందుకోసమే ఇలా అయితే మీరు ట్రై చేసి ఇవ్వండి, మీ పిల్లలకు ఖచ్చితంగా తింటారు. రోజు ఒకటి తిన్నా కూడా చాలా మంచిది హెల్త్కు. కాబట్టి మీ పిల్లలకైతే ఇవ్వండి. టీనేజ్లో ఉన్నవారు కూడా తినండి. ఎందుకంటే బ్లడ్ అనేది తక్కువ అవుతుంది కదా ఈ రోజుల్లో పిల్లలందరికీ. అలా బ్లడ్ తక్కువ కాకుండా ఉండడానికి ఇలా అయితే చేసుకొని తినండి. ఎందుకంటే ఇందులో కొబ్బరి అంటే బెల్లంతోనైతే చేస్తాం కాబట్టి ఆ బెల్లంలో ఐరన్ అనేది ఉంటుంది కదా, దానివల్ల బ్లడ్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో తురుముకున్న బెల్లాన్ని అయితే వేయాలి గైస్. అలా వేసిన తర్వాత కొంచెం వేడి అయిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని దాన్ని అయితే కరగనివ్వాలి. అంటే కొంచెం కలుపుతూనే ఉండాలి. కలపకుంటే ఏమవుతుందంటే ఉండలు అనేది కడుతుంది. కాబట్టి మనం కలుపుకుంటూ పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి గైస్. ఆ పాకంలో కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యిని ఎందుకు వేసుకోవాలంటే లడ్డూలు చుట్టుకునేటప్పుడు మనకు చేతికి జిగటగా అది అంటదన్నమాట. అందుకోసమే కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ నెయ్యి అనేది కొంచెం కరిగిన తర్వాత ఆ పాకం అనేది రెడీ అవుతుంది కదా మనకు. అందులో మనం తురుముకున్న కొబ్బరిని అయితే వేసి, అంటే కొబ్బరిని అయితే తురుముకొని పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అది వైట్గా ఉంటుంది కదా, ఆ వైట్గా ఉండేది మొత్తం చేంజ్ అయితే కావాలి. అంటే బెల్లం కలర్లోకి అయితే రావాలి. ఆ బెల్లం ఏ కలర్లో ఉంటుంది కదా అదే కలర్లోకి అయితే ఇది కూడా రావాలి. అంతవరకు అయితే బాగా మనం మరిగించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా మరిగించుకుంటూ ఉంటే మనకు చాలా దగ్గరగా అయితే పడుతుంది గైస్. అంటే గట్టిదనంగా అయితే అవుతుంది. మనం అంతవరకు అయితే దాన్ని కలుపుకుంటూ ఉడకబెట్టుకుంటూ ఉండాలన్నమాట. అలా కలుపుకుంటూ ఉంటేనే మంచిగా ఉంటుందన్నమాట. లేకుంటే అడుగు అనేది మాడిపోతుంది. అలా కలుపుకుంటుంటే చూసారా ఎలా దగ్గరగా పడిందో, అలా ఇంకా దగ్గర పడుతుందన్నమాట. అందులో అంటే కొంచెం ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది కదా కొబ్బరిలో, ఆ ఆయిల్ అనేది పైకి వస్తుంది మనకు. ఆ ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనమైతే బాగా ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికించుకున్నప్పుడు అంటే మన దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర అయితే బాదం ఒక్కటే ఉంది కాబట్టి నేను బాదం ఒక్కటే కట్ చేసుకొని అయితే అందులో అయితే వేసాను అన్నమాట. మీ దగ్గర వేరే కిస్మిస్ ఇంకా వేరేవి ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇది హెల్దీ కదా, హెల్దీ లడ్డు కాబట్టి వేసుకున్నా కూడా ఏం కాదనమాట. డ్రై ఫ్రూట్స్ అలా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. ఇందులో నేను ఎందుకు వేసానంటే కొద్దిగా తియ్యదనం అనేది వస్తుంది కదా, పాకంది తగిలి తియ్యగా అయితే అవుతాయి అవి. అందుకోసమే నేను ఇందులోనే అయితే వేసాను అనమాట. మనం అంటే ఉడికించుకున్న తర్వాత లడ్డు చుట్టుకునేటప్పుడు అలా వేసుకుంటే తియ్యదనం అనేది ఉండదన్నమాట. అందుకోసమే నేను ఇలా అయితే వేసుకున్నాను గైస్. ఇలానే వేసుకోవడం చాలా మంచిది. మొత్తం మనకు ఉడికిన తర్వాత వేసుకుంటే టేస్ట్ అనేది అంతగా ఉండదు. అందుకోసమే ఇలా అయితే వేసుకోండి. బాగా అయితే కలుపుకోండి. చూసారా ఎంత దగ్గరకు అయితే పడిందో. అసలు పాకం అనేది అందులోనే కనిపించట్లేదు, మొత్తం ఆయిలే కనిపిస్తుంది అనమాట. అంటే కొబ్బరిలో ఆయిల్ అనేది ఉంటుంది కదా, ఆ ఆయిల్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అలా దగ్గర పడేంత వరకు అయితే మనం బాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటూ ఉంటే మంచి టేస్టీతో మంచిగా రెడీ అవుతాయి అన్నమాట లడ్డూలు. ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా ఎంత దగ్గరకైతే పడినాయో. అంతవరకు అయితే మనం బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. అలా ఉడికించుకున్న తర్వాత మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు అనేది చుట్టుకోవాలి. చూసారా ఎలా అయితే దగ్గరికి పడిందో. అలా దగ్గరికి పడితే మనకు సరిపోతుందన్నమాట. అంటే లడ్డూలు అనేవి చుట్టుకోవడానికి రెడీ అయ్యిందని అర్థం అన్నమాట. అలా అయితే చూసారా, అలా అయితే అయిపోతే మన లడ్డూలు అయితే మనం చుట్టుకోవాలి.
కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అనేది చుట్టుకోవాలి గైస్. ఎందుకంటే వేడి లేకుంటే మనకు లడ్డూలు అనేది విరిగిపోతాయి అన్నమాట. అందుకోసమే మనం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం లడ్డూలు అనేది చుట్టుకోవాలి. అలా అని ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటే చేతి అయితే బాగా కాలిపోతుంది. కాబట్టి జస్ట్ కొద్దిగా వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం లడ్డూలు అయితే చుట్టుకోవాలన్నమాట. చూసారా, అయినా అది చేతి అయితే బాగా కాలింది గైస్. నాకు ఇంకా కొంచెం వేడిగానే ఉండే, అందుకోసమే కొద్దిసేపు మళ్ళీ చల్లగా చేసుకొని లడ్డూలు అయితే చుట్టినాను అనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో లడ్డూలు. చూడడానికి కూడా ఎంత బాగున్నాయి కదా. అంటే అవి బాదం కూడా వేసాం కదా, అవి కూడా మధ్యలో తగులుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కదా. చూసారా ఎంత టేస్టీగా ఉందో. దాన్ని చూడడానికే టెంప్టింగ్గా ఉంది అసలు. చూస్తే అప్పుడే తినాలనిపిస్తుంది కదా. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి గైస్ ఖచ్చితంగా. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచివి. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. అందుకోసమే మీరు కూడా ట్రై చేయండి. ఇవి 2-3 డేస్ కూడా తినడానికి అయితే వస్తాయి గైస్. కానీ మా దగ్గర 1 అవర్లోనే కంప్లీట్ అయిపోయాయి. పిల్లలందరూ తినేశారు. ఎంత టేస్టీగా ఉంటే అలా తింటారు చెప్పండి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి ఇవ్వండి, పెద్దవాళ్ళకి ఇవ్వండి. అందరు తినొచ్చు. వీళ్ళు తినకూడదు అనేది అస్సలు లేదే లేదు. ఒక షుగర్ ఉన్న వాళ్ళు ఒక్కరు తినకూడదు అంతే. కాబట్టి మీరు ఖచ్చితంగా తినండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎంత బాగున్నాయో చూడండి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలా మంచి మంచి వీడియోస్ అయితే నేను ఇంకా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. ప్లీజ్, ఇంతవరకు చూసారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి గైస్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ ప్లీజ్.